ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అంతెందుకు, నిన్న కూడా నేను సురేష్కి కాల్ చేసి మాట్లాడాను. ఇద్దరూ హ్యాపీగా ఉన్నట్టు చెప్పాడు. మరి నిన్న మాట్లాడిన సురేష్ ఈరోజు వాళ్ళ తిరుమల ప్రయాణం గురించి నీకు చెప్పలేదా అమ్మా? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా చూస్తుంటే నాకు కూడా అనుమానంగా ఉందమ్మా. ఐశ్వర్య అక్కడ క్షేమంగా సుఖంగా ఉందంటావా? నాకు రాజ్యం మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ సురేష్ మీద నమ్మకం ఉంది మావయ్య. తను ఐశ్వర్యని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాడు. నువ్వు అన్నట్టుగా జరిగితే పర్వాలేదమ్మా. ఒకవేళ నీ ఊహ నిజం కాకపోయి ఉంటే ఐశ్వర్య పరిస్థితి ఏంటి? నిజంగానే అలాంటిది జరిగితే నేను చూస్తూ ఊరుకుంటానా మావయ్య? చెప్పాల్సిన విధంగా ఆ రాజ్యానికి బుద్ధి చెప్పి ఐశ్వర్య సురేష్లని ఒకటి చేస్తాను. సరేనమ్మా, ఏమీ లేని దాన్ని ఎక్కువగా ఊహించుకుని బాధపడటం దేనికి? ఇంతకీ ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళిన రఘు పూర్ణిమ ఇంకా రాలేదేంటి? ఇదిగో వచ్చేస్తాను అన్నాడు. వెళ్ళి గంటకు పైనే అవుతోంది. రఘు ఇంకా రాలేదేమిటి? అమ్మ గీత, ఒకసారి రఘుకి కాల్ చేయమ్మా. ఆ పూర్ణిమ, వదిన ఫోన్ చేస్తుంది. మనం రావట్లేదని కంగారు పడుతున్నట్టుంది. ఒకసారి ఫోన్ ఎత్తి వచ్చేస్తున్నామని చెప్పు. నాకు నగ కొనిస్తున్నారని ఇంటిల్లపాది కుళ్ళుకొని చచ్చిపోతున్నారు. తన మొగుడు సంవత్సరికం పేరు చెప్పి మమ్మల్ని వెనక్కి పిలిపించాలని చూస్తుంది. ఆ దెయ్యం గీత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవిడ మాటలకి లొంగకూడదు. ఏమ్మా, ఏమైంది? రఘు కాల్ కట్ చేస్తున్నాడు మావయ్య. కట్ చేశారా? ఏమై ఉంటుంది? వాడు ఒకవేళ డ్రైవింగ్లో ఉన్నాడేమో. ఒకసారి పూర్ణిమకి కాల్ చేయమ్మా. అందులో కాల్ కట్ చేసినప్పటికీ నా సెల్కి కాల్ చేస్తావా? నీ ఎత్తుగడలకి నేను చిక్కన్ గీత. ఎవరు పూర్ణిమ? ఏదో బిజినెస్ కాల్ రఘు, నువ్వు వెళ్ళు. ఇందాక వదినతో మాట్లాడావా? ఏం వినిపించలేదు నాకు. అదే నేను కాల్ లిఫ్ట్ చేసే లోపే కట్ అయిపోయింది. మళ్ళీ చేస్తుందేమో అని చూస్తున్నాను. ఏమైందమ్మా గీత? ఆ పిల్ల కూడా తీలేదా? లేదత్తయ్య. అదేంటి ఇద్దరూ తీగిపోవటం ఏంటమ్మా? ఇక్కడేమో కార్యక్రమానికి టైం అవుతోంది. అటు రఘు లేకుండా ఇటు ఐశ్వర్య రాకుండా ఎలాగమ్మా? ఏమండి, పోనీ వాళ్ళు వచ్చేదాకా కాసేపు ఆగుదామా? అలా ఆగొచ్చో ఆగకూడదో. టైం అవుతుందమ్మా. ఇలాంటి అపకర్మలన్నీ అపరాహ్నం సమయానికి ముగించేయాలి. ఇప్పుడు మొదలు పెట్టకపోతే ఆ టైంకి ముగించలేం. ఏం చేయమంటారో మీరే చెప్పండి. ఏం చేద్దాం మావయ్య? చేసేదేముందమ్మా, పంతులు గారు మీరు మొదలు పెట్టండి. పూర్ణిమ, దిగు. రఘు, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? నగ కొనిస్తాను, బంగారు షాప్కి వెళ్దాం అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఇక్కడ చూస్తే నరమానవుడు కనిపించట్లేదు. ఏంటిది? ఏం లేదు పూర్ణిమ, ఇక్కడ బంగారం చాలా దొరుకుతుందంట. మన కేజీఎఫ్లో కోలార్ గోల్డ్ ఫీల్డ్లో బంగారం దొరుకుతుంది కదా, అలాగే ఇక్కడ కూడా బంగారు గన్ ఉందంట. ఆ గన్లోకి వెళ్ళి నీకు కావాల్సిన నగ తీసుకొచ్చుకో. ఏయ్, నిజం చెప్పు, ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? నన్ను మోసం చేస్తావా? ఆగు, నీ పని చెప్తాను. ఏంటి ఏంటి అంజలి తండ్రి రాము అన్న విషయం ఈరోజు బయట పెట్టదలుచుకున్నావు కదా? అన్నయ్య సంవత్సరికం రోజు అన్నయ్యను ఒక విలన్లా చూపిద్దాం అనుకున్నావా? అసలేంటి నీ ధైర్యం?
విడాకులు ఇస్తానన్నా బెదరడం లేదు, చంపేస్తానన్నా అదరడం లేదు. అంత చేతగాని వాళ్ళ కనిపిస్తున్నానా నీ కళ్ళకి? మా వదిన్ని నీ ఇష్టం వచ్చినట్టు ఆడిస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఊరుకోక ఏం చేస్తావ్? ఏ ఇక్కడికి తీసుకొచ్చి చంపాలని చూస్తున్నావా? కరెక్ట్గా చెప్పావే. ఇన్నాళ్ళకి నా భార్య అనిపించావు. నిజమే, నేనిప్పుడు నిన్ను చంపబోతున్నాను. ఏ నమ్మట్లేదా? నిజమే చెప్తున్నా. నిజానికి పొద్దున్నుంచి తెగ మదన పడుతున్నా నీ పీడ ఎలా విరగడ చేసుకోవాలా అని. అప్పుడు ఈ ఐడియా వచ్చింది. అందుకే ఇదిగో. ఏంటి ఇవన్నీ? కనిపించట్లేదా? ఇది పెట్రోల్ డబ్బా, ఇది తాడు, ఇది కత్తి. ఈ తాడుతో ఆ చెట్టుకు నిన్ను కట్టేసి నీ మీద పెట్రోల్ పోసి నిప్పు పెడతాను. అంటే సజీవ దహనం చేయబోతున్నాను. అలా నిప్పంటించినప్పుడు మంటగా ఉండి నువ్వు అరిచావనుకో, ఈ కత్తితో నిన్ను పొడి చేస్తాను. ప్లాన్ పర్ఫెక్ట్గా ఉంది కదా? ఏంటిదంతాను? నేను ఒప్పుకోను అంతే. రఘు 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 ప్లీజ్ రఘు రఘు ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే రఘు. వదిలేయడానికి కాదు నిన్ను పట్టుకుంది. ఇవాళ నువ్వో నేను తేలిపోవాలంతే. ఓనీ లేని బతుకులాడితే నీకు ఆట అయిపోయింది కదా. ఇవాళ నిన్ను చంపి కాల్చి బూడిద చేసేదాకా నేను ఇక్కడ నుంచి వెళ్ళను. రఘు ప్లీజ్ రఘు, ఇది నీకు న్యాయం కాదు రఘు. నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు రఘు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, ఎంత గాఢంగా ప్రేమించావు నన్ను, ఎంత మందిని ఎదురించి పెళ్లి చేసుకున్నావు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో రఘు, ప్లీజ్ రఘు ప్లీజ్. గుర్తు చేసుకోవడం ఏంటి? అసలు మర్చిపోతాయి కదా గుర్తు చేసుకోవడానికి. నీ మీద ప్రేమ నా గుండెల్లో ఇక్కడ గూడు కట్టుకుందే. కానీ నువ్వే ఆ ప్రేమని నీ మాటలతో చేష్టలతో గుచ్చి గుచ్చి కొళ్ళబొడిచి చంపేశావు. నువ్వు బతికుంటే నీ మీద నాకు ద్వేషం పెరుగుతుంది. అంత గొప్పగా ప్రేమించిన నిన్ను ఇప్పుడు ద్వేషించలేను. అందుకే నీ మీద నాకు ద్వేషం పుట్టక ముందే చంపేస్తాను. రఘు రఘు ప్లీజ్ రఘు రఘు నన్ను వదిలు రఘు ప్లీజ్ రఘు ప్లీజ్ రఘు ప్లీజ్ రఘు రఘు. రఘు ప్లీజ్ రఘు, నీకు దండం పెడతాను, నన్ను వదిలే రఘు ప్లీజ్ రఘు. ఆ పిండిని కలపండి. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఏమండి, మీరు నన్ను శాశ్వతంగా వెళ్లే రోజు అంజలి గురించి చెప్పారు. ఆ రోజే నేను అంజలి బాధ్యతను పూర్తిగా తీసుకున్నానండి. మీ మొదటి సంవత్సరికం రోజు జరిగే ఈ కార్యక్రమంలో మన పెద్ద కూతురు అంజలిని మన ఇంట్లోకి తీసుకుని వచ్చి కూర్చోబెట్టగలిగాను. మీ కోరిక నెరవేరిందండి. మీరు గెలిచారు. అంజలిని ఇలాగే చదివించి గొప్పదాన్ని చేసి మీకిచ్చిన మాటను నిలబెట్టుకుంటానండి. ఈశానః పితృరూపేణ మహాదేవ మహేశ్వరః ప్రియతాం భగవానీశ పరమాత్మా సదాశివః దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవ చ. అంకుల్, మీరు నన్ను కన్న తండ్రిలా ప్రేమించారు. మీ వల్లే నాకు గీతమ్మ పరిచయం అయింది. తను పంచుతున్న ప్రేమని చూశాక నాకు అమ్మ నాన్న ఎవరు అవసరం లేదనిపించింది. కానీ ఇంత మంచి అమ్మని నేను ఏడిపించాను అంకుల్. రకరకాల మాటలు అన్నాను. మా నాన్న ఎవరో చెప్పనందుకు ద్వేషించాను. ఇలా చేసినందుకు మీరు నన్ను క్షమించాలి. నాకు ఇంకెవరు వద్దు అంకుల్. ప్రామిస్గా చెప్తున్నాను, గీతమ్మ తప్ప నాకు ఇంకెవ్వరు అక్కర్లేదు.
మా నాన్న మాత్రం ఎక్కడున్నా బాగుండాలి.